హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను రెడ్ చట్నీ రెసిపీ చూపిస్తానండి. వింటర్ సీజన్లో ఈ చట్నీ ఇడ్లీ దోశలకు చాలా బాగుంటుంది. ముందుగా కడాయిలో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి కొంచెం వేగాక వెల్లుల్లి, శనగపప్పు, వేసి అవి ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా మగ్గించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసి మగ్గించాలి. తర్వాత కొంచెం సాల్ట్, చింతపండు కొంచెం వేసి మగ్గించాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేదాకా మగ్గించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఇలా పొడువుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి మగ్గించుకోవాలి. ఇలా పొడువుగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి, మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇలా మెత్తగా మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసి చట్నీలా చేసుకోవాలి. ఇప్పుడు మామూలు చట్నీకి ఎలా పోపు పెట్టుకుంటామో అలా పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ మిల్లెట్స్ ఇడ్లీలతో సర్వ్ చేసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.